వెల్కమ్ టు పీజే న్యూస్. మనతో పాటు వైజాగ్ ప్రకాష్ గారు ఉన్నారు. జబర్దస్త్ ఫేమ్. ఈయన 30 సీరియల్స్లో యాక్ట్ చేశారు, 10 మూవీస్ పైగా యాక్ట్ చేశారు. మనందరినీ కూడా అలరిస్తూ ఉన్నారు. నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. ఆయన అడిగి తెలుసుకుందాం. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు గెలుపు కోసం నా వంతు సాయం చేస్తానని చెప్పి ప్రచారం చేయడానికి ఇక్కడికి ఎండలు సైతం లెక్క చేయకుండా వచ్చారు. సార్ చెప్పండి, ఇక్కడ వీధి వీధి తిరుగుతున్నారు, రెస్పాన్స్ ఎలా ఉంది? అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుందండి. మరి ఎవరిని అడిగినా సరే మేము పవన్ కళ్యాణ్ గారి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. అయితే మెజారిటీ విషయంలోనే మనం ఎంత వస్తుంది అనేది ఆలోచించాలి, కానీ పవన్ కళ్యాణ్ గారి గెలుపు గురించి మాత్రం మనం ఆలోచించవలసిన పని లేదండి. డెఫినెట్గా గెలిచి తీరుతారండి. ఇక్కడ అంటే మీరు గ్రౌండ్ లెవెల్లో వెళ్తున్నారు సార్. అక్కడ గ్రౌండ్ లెవెల్లో ప్రధానంగా సమస్యలు ఏం కనబడుతుంది? పబ్లిక్ ఏం చెప్తున్నారు? పబ్లిక్ చెప్పేది ఏంటంటే, కొంతమందిలో ఉన్న భయం ఏంటంటే ఈ కొత్త ప్రభుత్వం వస్తే మా పథకాలు ఆపేస్తారేమో అన్నటువంటి భయం కొంతమందిలో ఉందండి. వాళ్ళందరికీ వివరంగా చెప్పడం జరిగిందండి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వస్తే పథకాలు ఆపే పని లేదమ్మా, ఉన్న పథకాలని కంటిన్యూ చేస్తారు. కాకపోతే పాత ప్రభుత్వం ఏం చేస్తుందంటే మన జోబులో నుంచి తీసి పథకాలు ఇస్తున్నారు. కొత్త ప్రభుత్వం వస్తే మనకు ఉత్పత్తిని క్రియేట్ చేసి కొత్త కంపెనీలు తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి అందులో నుంచి మన అందరికీ కూడా పథకాలని అమలు చేస్తారని చెప్పడం జరిగిందండి. అంటే మీరు సంక్షేమం చూశారు 5 సంవత్సరాల్లో. జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఆయన 170కి 175 గెలిచేస్తాను, నేను సంక్షేమం ఇచ్చేసాను అని చెప్తున్నారు. యువతకి ఉద్యోగ అవకాశాలు కావాలంటే రాష్ట్ర అభివృద్ధి కావాలని యువత చెప్తున్నారు. అంటే యువత ఎటువైపు ఉన్నారంటారు? మీలాంటి పెద్దవాళ్ళు కొంతమంది యువతను అడిగితే ఏం చెప్తున్నారు? యువత డెఫినెట్ గా కోరుకునేది వాళ్ళ తొలక భవిష్యత్ అండి. వాళ్ళ భవిష్యత్ కోరుకుంటారంటే ఉన్నత చదువులు చదివిన తర్వాత వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అది కల్పించలేని ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళ అనర్హత కింద లెక్క వేయాలండి మనం. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నదంటే ఎంతసేపు పథకాలు ఇస్తాను అంటున్నారా కానీ అసలు ఆ ప్రభుత్వం ఈ ఉద్యోగాల గురించి కానీ యువతకు తొలక భవిష్యత్తు గురించి కానీ ఆలోచించట్లేదు. ఈ పథకాలు అయినా సరే ఎవరండి, మన డబ్బులు మనకే ఇస్తున్నారు తప్పించి అసలు డెవలప్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్ లో లేదండి. ఈ విషయం నేనేదో ఒక సామాన్యుడిగా చెప్పడం కాదండి. మన సెంట్రల్లో ఉన్నటువంటి మోదీ గారే చెప్పారండి, ఆంధ్రప్రదేశ్ అవినీతిలో కూరుకుపోయింది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోని 0, అవినీతిలో 100% అని చెప్పి పెద్దయినా చెప్పారండి. దీనికి మళ్ళీ వేరేగా అందరూ కూడా ఆలోచించవలసిన పని లేదండి. డెఫినెట్ గా ఈ ప్రభుత్వం మాత్రం ప్రజలను మాత్రం పట్టించుకోకుండా అయిపోయిందండి. ఇదే ప్రభుత్వం కానీ మళ్ళీ వస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ మనుగడకే చాలా ప్రమాదం. అందుకని ఒక నిజాయితీ పరుడైనటువంటి పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తిని మనం గెలిపించుకోకపోతే అది మన తాలూకు అసమర్థత అవుతుందండి. పవన్ కళ్యాణ్ గారు పదవిలో లేకుండానే ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజుల్లో జేబులో డబ్బులు ఒక రూపాయి తీసి ఎవరికైనా ఇవ్వాలంటే 10 సార్లు ఆలోచించేటువంటి ఈ మనస్తత్వం గల మన ఈ సమాజంలో కౌలు రైతులు కష్టాల్లో ఉన్నారంటే 30 కోట్ల రూపాయలని తన సొంత సంపదని తీసుకొచ్చి వాళ్ళందరినీ ఆదుకున్నారంటే ఆయన కేవలం ఓట్ల కోసం ఇదంతా చేశారని కాదండి. ప్రజల అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలని ఆలోచించే మనిషి తన సుఖాలను వదులుకొని చెప్పేసి ఎండనక వాననక ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించి ఈ కూటమితో ఏర్పడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలనేటువంటి దృక్పథంతో వచ్చినటువంటి అటువంటి మంచి నాయకుడిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదండి. మరి కళ్యాణ్ గారి తోలక నీతి నిబద్ధత నిజాయితీ గురించి మనం వేరేగా చెప్పుకోవక్కర్లేదండి. ఇక మరి ప్రతిపక్షం వాళ్ళు ఏదో మాట్లాడతారండి, దానికే ఉందండి. ఎక్కడికి వెళ్తాను అంటే బజార్ నుంచి వస్తానని అంటాడంట. అలాంటి వాడికి మనం ఏమైనా సమాధానం చెప్పగలమా? నీ శాఖ ఏంటంటే ఆ శాఖ గురించి చెప్పడండి. పవన్ కళ్యాణ్ గారికి 3 పిల్లలు, ఇవన్నీ పర్సనల్ మనకి ఎందుకండి ఇక్కడ ఇవన్నీ? వీళ్ళు ఇన్ని మాట్లాడినా సరే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సరే అసభ్యంగా మాట్లాడించారా? మీ భారతి గారైనా ఆయన సంబోధించారండి. ఆ సంస్కారం వాళ్ళకి లేనప్పుడు ఈయన మాత్రం ఏం చేస్తారండి? కాకపోతే కొంతవరకు ఒప్పుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు 2 దగ్గరలు ఓడిపోయారు కదా ఆయనకేనా? మరి 2 దగ్గరలు ఓడిపోయిన మనిషి కోసం మీరెందుకు ఇక్కడ ఎంత బాధపడిపోతున్నారు? పిఠాపురం చుట్టూ కూడా ఏదో చుట్టూ వలయంలాగా ఎందుకు పెట్టేశారు? అంటే ఇతను గెలిస్తే మీకు గుండెల్లో దడ. ఒక్క వ్యక్తి కోసం మీరు ఇన్ని బాధలు పడాలా నాకు తెలియకడుతాను. కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా మీరు సిద్ధంగా ఉన్నారు. ఎందుకు మీకు భయం? ఒక నిజాయితీ పరుడు వస్తే మీకు ఎక్కడ మీకు అవమానం జరుగుతుంది, మీ తోలక అవినీతి అంతా ఎక్కడ బయటపడిపోతుంది అనేది కదా మీ బాధ అంతా కూడాను. ఏదేమైనా సరే ఈ రోజు కాకపోతే రేపైనా సరే నిజాయితీ గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు పదవిలోకి వస్తారు, ఆయన ప్రజాసేవ చేస్తారు, మన అందరి భవిష్యత్తు కోసం మంచి బాటలు వేస్తారని చెప్పేసి మేమందరం కూడా ఎంతో గట్టిగా నమ్మాం. కాబట్టే వీరు చెప్పినట్టు ఎండనక ఆలోచించకుండా మేము ప్రచారానికి వచ్చినప్పుడు ఎండతో పనేటండి. మాకు కూడా మొన్న కిందకి ఎవరో ఒక ఇంటర్వ్యూలు అడిగారు, సార్ మీరు ప్యాకేజీ తీసుకొని ప్రచారానికి వచ్చారని. ప్యాకేజీ తీసుకొని పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారం చేసేవాడు ఆడి జన సైనికుడు ఎలాగవుతాడండి? వేరే ఫ్యాన్కి సంబంధించినోడు అవుతాడు. మేము మాత్రం ఆ టైప్ కాదండి. ఆయన కష్టంలో మేము కూడా భాగం పంచుకుందాం అని చెప్పేసి అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చాం. ఏదో చంద్రుడికి ఒక నూలు పోగులాగా మా ఉడత భక్తిగా మేము సహాయం చేద్దామని చెప్పి వచ్చామండి. పవన్ కళ్యాణ్ లాంటి నీతి నిజాయితీ గల వ్యక్తిని గెలిపించుకోవడం మన బాధ్యత. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.